మమ్మల్ని ఇప్పుడు దాకా లోపల పంపించట్లేదు. అక్కడ పోతేమో ఇక్కడ అంటారు, ముందు పోతేమో వెనక అంటారు, వెనక పోతేమో ముందు అంటున్నారు. నేను చిన్నపిల్ల కానీ 2 కిలోమీటర్లు వేసుకొని నడిచిన. మా మిసెస్ ఏమో లోపలికి వెళ్ళింది, ఇప్పుడు దాకా నన్ను పంపించట్లేదు. పోలీసు వాళ్ళు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డికి చెప్పుకోపో నాకేమన్నా అయ్యానా నాకు చుట్టమా అంటున్నారు. పోలీసు వాళ్ళని చూడు ఏమంటున్నారు. ఇంకా వీళ్ళు వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక మేము మా ప్రభుత్వం వస్తున్నానికి మేము ఓటేసినాము. ఇదేంది నా ఇట్లా రేవంత్ రెడ్డి మటుకు పోలీసు వాళ్ళని మటుకు ఒక చూపు చూడాలి, చూస్తే కానీ మేము ఓరము. కానీ పోలీసు వాళ్ళు మటుకు మమ్మల్ని చాలా కష్టాలు పెడుతున్నారు. ఇట్లా మీటింగ్లు పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం దగ్గరుండి చూసుకోవాలి, అంతేగాని వాళ్ళకి వివిఐపి పాసులు ఇచ్చి లీడర్లకి వివిఐపి పాసులు ఇచ్చి కాదు. మమ్మల్ని చూసుకోవాలి, చిన్న బిడ్డలు ఎత్తుకొచ్చినప్పుడు చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. ఎంతమందిని ఎంత మోసం చేస్తున్నారో పోలీసు వాళ్ళు. ఏమన్నా అంటే నువ్వు చూసుకోపో చెప్పుకోపో రేవంత్ రెడ్డికి అంటున్నారు. ఇది మటుకు మేము కఠినంగా ఇచ్చేస్తున్నాం. మేము ఎవరు మాకేమి ఇది లేదు. ఆర్గ్యుమెంట్ మంచి అంటే పనులు మంచిగా చెప్పలేదా, లేకుంటే ఇక్కడ సిస్టమ్ బాగాలేదంటారా? ఇక్కడ సిస్టమ్ కాదండి, ఇంత దూరం పెట్టుడు కూడా అది పద్ధతి లేదు. ఇంత దూరం పెట్టింది కూడా ఎవరు కూడా ప్రజలు ఇంత దూరం నడుచడం కూడా రావడం చాలా తప్పు. అది పెట్టడం కూడా పార్కింగ్ ఒక దగ్గర ఇక్కడ రావడం అది కాదు. ఒక దగ్గర పార్కింగ్ పెట్టాలి. పార్కింగ్ పెట్టి ఇట్లా నడుచుకొని వచ్చేటోళ్ళు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఊర్లకెంచి వస్తారు, కల్వకుర్తి, అచ్చంపేట, నార్ కర్నూలు, మేపనాడు నుంచి వస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి. చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల్ని వేసుకొని వస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళది ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? నేను ఒకటే అండి, ఈ పార్కింగ్ ఇంత దూరం పెట్టారు. ఇంకోటి పోలీసు వాళ్ళు మటుకు అసలు మిస్బిహేవ్ చేస్తున్నారు, చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమనంటే మటుకు రేవంత్ రెడ్డి ఏముండో చెప్పుకోపో, రేవంత్ రెడ్డికి చెప్పుకోపో అని ఇదే మాట అంటున్నారు. ఇప్పుడు కూడా నేను పోలీసు వాళ్ళతో మాట్లాడినారు, లోపల పోవాలి సార్, వివిఐపి పాస్ ఉంది నా దగ్గర అని చెప్తే వాళ్ళు ఒకటే అంటున్నారు, నువ్వు చెప్పుకోపో, రేవంత్ రెడ్డికి చెప్పుకోపో, ఎవరికి చెప్పుకుంటో, ఏ లీడర్కి చెప్పుకోపో అంటున్నారు. మళ్ళీ దీనికి మళ్ళీ మీరేమంటున్నారు? వీళ్ళ అమ్మని పంపించి నిన్న ఆపడం ఎట్లా? వీళ్ళ మమ్మీ ముందే పోయింది సార్, కొంచెం ముందే పోయింది. ఆమెను పంపించారు సార్, అటు నుంచి లేడీస్ని పంపించారు, మమ్మల్ని పంపించట్లేదు. పాసులు అయితే ఇష్యూ చేసారు సార్. ఇగోండి పాసులు. ఇది ఏమంటా మొత్తానికి ఇప్పుడు ఇక్కడ మంచిగా లేవంటారా, పనులు ఎట్లా ఉన్నాయంటారు సార్? అక్కడ నుంచి పోలీసు వ్యవస్థ, అక్కడ నుంచి ఏమో ఇటు పోమంటున్నారు సార్, ఇటు వచ్చి అటు పోమంటున్నారు సార్. పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చి మేము వీళ్ళతో మాట్లాడితే ఏం చేస్తావు రాబా అని మీదకి వచ్చి గల్లా పట్టుకుంటున్నాడు. దౌర్జన్యం చాలా చేస్తున్నాడు సార్ పోలీసు ఆయన. నువ్వు చెప్పుకోపో అన్నాడు. ఇప్పుడు కూడా మీరు కెమెరా పెట్టండి సార్, నేను పోతా అక్కడికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన పోలీసు ఆయన.